షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 73వ కీర్తన 26వ వచనం. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను. సామాన్యంగా మానవపరంగా చెప్పాలంటే ఈరోజు చాలామంది ప్రజలు ఎటువంటి మార్గం లేని పరిస్థితులను జీవిస్తున్నారండి. ఏదో ప్రయాణిస్తున్నాం అన్నట్లుగా. ఇక్కడ కీర్తనకారుడు అయోమయంలో పడినట్లుగా ఉంది, ఇరుకులో పడిపోయాడు, అయోమయంతో ఉన్నట్టున్నది. చుట్టూ చూస్తే అతనికి ఏ విషయం కూడా అర్థం కావట్లేదు. అన్నీ అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి పిల్లలు. అయితే మనం గమనించాల్సిన విషయం, దేవుడు ఎటువంటి క్లిష్ట పరిస్థితి నుండి అయినా మనల్ని బయట పడవేయగలిగే మార్గాన్ని కలిగి ఉన్నాడు. కొందరు చాలా తీవ్రమైన తుఫాన్లు అనుభవిస్తున్నారండి. ఇంకా చెప్పాలంటే దాదాపు అందులో మునిగిపోతున్నారు అనుకోండి ఆ తుఫానుల్లో. మరికొందరు హృదయాలు అయితే బాగా దుఃఖంతో విసిగిపోయి ఉన్నాయి, బాధలతో విసిగిపోతూ ఉన్నాయి. కానీ మన జీవితంలో మాత్రం మన ప్రభు ఉన్నట్లయితే ఆయనే మనకు బలం, ఆయనే మనకు స్వాస్థ్యం, ఆయనే మనకు దుర్గం. గ్రహించండి పిల్లరా, కీర్తనకారుడు దీని గురించి ఎంత ఎక్కువగా ఆలోచిస్తున్నాడో అతడు తన చుట్టూ చూసిన అన్యాయాన్ని చూసి అంత ఎక్కువగా కలవరపడుతున్నాడు. దేవుడు దాని గురించి అంటాడు, ఎందుకు ఏమీ చేయలేదని, దేవుడు నాతో ఎందుకు చేయట్లేదు, నాకు ఏమీ చేయట్లేదు అని ఆశ్చర్యపోయాడు భక్తుడు. ఎప్పటి వరకండి ఆ నిరాశ? ఎన్నాళ్ళు ఆ నిరాశ? అతడు దేవుని పరిశుద్ధ సన్నిధిలోనికి వెళ్ళే వరకు అతని నిరాశాభావన అట్లాగే కొనసాగింది. దేవుని సన్నిధిలోకి వెళ్ళగానే అతనికి సమాధానం వచ్చిందండి. అంటే అప్పటి వరకు భక్తుడు తన సొంత దృక్కోణం నుండే సమస్యను చూశాడు. నా యాంగిల్లో నేను నా సమస్యను చూసి కనుక్కున్నాను అనుకోండి, ఏం చేయలేను. కానీ దేవుడు తన వైఖరిని సంపూర్తిగా మార్చేశాడు. ఏం జరుగుతుందో దేవునికి తెలియదంటారా? తెలుసును. దేవుడు పూర్తి నియంత్రణలో ఉన్నాడు. ఈ విషయాన్ని అప్పుడు అర్థమైంది భక్తుడికి. ఇంతకీ అతని సమస్య ఏంటంటే అతని కళ్ళు తప్పు దిశలో కేంద్రీకరించబడ్డాయి. అతడు ప్రభువునకు బదులుగా ప్రజలను చూస్తున్నాడు, ప్రభువునకు బదులుగా పరిస్థితులు చూస్తున్నాడు. ఎలాగండి అలా? అవర్ గాడ్ ఇస్ ఎ సావరిన్ లార్డ్. సావరిన్కి బదులుగా సొసైటీని చూడొచ్చా? సావరిన్ గాడ్కు బదులుగా సిచ్యువేషన్స్ని చూడొచ్చా? అతడు తన ఆలోచనలు బట్టి దేవుని విడిచిపెట్టేశాడు. ఎప్పుడైతే అతడు దేవుని సన్నిధిలోనికి ప్రవేశించాడో దేవుడే నా బలం అని గ్రహించాడు. పిల్లలు ఆలోచించండి, మన భారాలు మనం నొక్కి పెట్టచ్చు, నిరాశలు రావచ్చు, నన్ను అందరూ వదిలేశారని మనం వదిలివేయబడినట్లుగా భావించవచ్చు, ఫ్యామిలీ ఫెయిల్ కావచ్చు, మన ఫ్రెండ్స్ ఫర్సేక్ విడిచిపెట్టేసేయచ్చు. మనం ఎంత నిరాశలో ఉన్నా ఆ నిరాశతో దేవునికి మొరపెట్టుకోవచ్చు. ఎప్పుడైతే ఆయన్ని మనం బలంగా భావిస్తామో, ఆయనే నా బలం అని భావిస్తామో, అంతా సెట్ అయిపోద్దండి, అంత సవ్యంగా మారిపోతున్నాయి. ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన మన దుఃఖములను సంతోషములుగా మార్చేయగలడు, మన పరీక్షలను విజయాలుగా మార్చేయగలడు. ఆయన మన కలత వ్యాకులాలు ఉన్నాయే వాటిని విమోచనలుగా మార్చేయగలడు, మన సమస్యలను స్తుతులుగా మార్చేయగలడు. ఆయన అంత గొప్ప దేవుడు. ఆయనే నా బలం, ఆయనే నా దుర్గం, ఆయనే నా స్వాస్థ్యం అని మనం భావించినప్పుడు పిల్లరా, నిరాశ ఉండదు, నిబ్బరం వచ్చేస్తుంది మన జీవితంలో. అటు నిబ్బరమైనటువంటి హృదయంతో సంతోషంతో సార్వభౌముని సేవించుదుముగాక. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.
వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.